హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. స్వీట్ కార్న్తో ఒకసారి ఇలా కార్న్ చిల్లాని నేను చూపించినట్టుగా ట్రై చేయండి. ఈ కార్న్ చిల్లాని టమాటో చట్నీతో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం నేను ఇక్కడ ఒక స్వీట్ కార్న్ని తీసుకున్నానండి. ఇవి 1 కప్పు వరకు ఉన్నాయి. ఈ స్వీట్ కార్న్ని ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని నీళ్లు పోయకుండా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకొని దీన్ని తీసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసిందా ఈ పేస్ట్ని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు వరకు శనగపిండిని వేసుకోవాలి. మనం డైరెక్ట్గా స్వీట్ కార్న్తో దోశలు వేస్తే రావు కదండి. అందుకే ఇలా శనగపిండి వేసి స్వీట్ కార్న్ పేస్ట్ అలాగే శనగపిండి రెండు బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇక్కడ చిక్కగా అనిపించిందండి నాకు. అందుకే ఒక పావు కప్పు వరకు నీళ్లు పోసి మళ్ళీ బాగా మిక్స్ చేసుకున్నాను. ఒక చిన్న టమాటాని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని దీంట్లోనే వేసి క్యారెట్ని తురుముకొని వేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని దీంట్లోనే వేసుకొని కొంచెం చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నాను. పావు టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్, ఇందులో కారం వేయడం లేదండి. కొంచెం ఇంగువ వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ బాగా చిక్కగా అనిపిస్తే మీరు ఇప్పుడు ఈ టైంలోనే కొంచెం వాటర్ కలుపుకోవచ్చండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా. స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టి ప్యాన్ వేడైన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న దోశ బ్యాటర్ని ఒక గరిటెడు వేసి ఇలా వెనుక వైపు నుంచి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. మరీ పల్చగా కాకుండా ఇలా కొంచెం మందంగా ఉండేటట్టుగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపై నుంచి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. ఓవైపు ఇలా ఎర్రగా వేగిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకొని మళ్ళీ దీన్ని కాల్చుకోవాలండి ఒక 2 నిమిషాల పాటు. మరొక వైపు కూడా కాలిన తర్వాత దీన్ని ఇప్పుడు పెనం పై నుండి తీసేసి మళ్ళీ ఇదే విధంగా అన్ని దోశలను వేసుకోవాలండి. ఈ స్వీట్ కార్న్ చిల్లాని మీరు ఏ నచ్చిన చట్నీతో అయినా కూడా తినొచ్చండి. ఇలాని చూపించినట్టుగా స్వీట్ కార్న్తో ఒకసారి చిల్లాని ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.